వెల్కమ్ బ్యాక్. మనకు రష్యా ఉక్రెయిన్ వార్, తాజాగా ఇజ్రాయెల్ పాలస్తీనా వార్ గురించి తెలుసు. కానీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల గురించి తెలియదు. గాజా, యుక్రెయిన్ కాకుండా ఈ భూమి మీద మరిన్ని యుద్ధాలు జరుగుతున్నాయి. నిజానికి వాటి గురించి తెలిసే అవకాశమూ ఉండదు. ఎందుకంటే ఈ రెండు యుద్ధాల కారణంగా మనకు ప్రత్యక్ష ప్రభావం పడింది. చమురు, ఆహార నిల్వలు, ధాన్య సరఫరాలు నిలిచిపోవడంతో వాటిని నివారించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. ఆ అవసరాలే మనకు ఈ యుద్ధాల పట్ల ఆసక్తిని కలిగించాయి. అయితే ఈ శతాబ్దం ఆరంభంతో పోల్చితే ఇప్పుడు ప్రపంచం మరింత హింసాత్మక ప్రదేశంగా మారుతోంది. ఈ ఏడాదిలో 8 ప్రధాన యుద్ధాలు, తీవ్ర సాయుధ పోరాటాలు జరుగుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా అక్టోబర్ 7 నుంచి వేలాది మంది మరణాలకు కారణమైన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో పాటు 2024 ఫిబ్రవరికి 2 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న యుక్రెయిన్పై రష్యా దాడి గురించి తెలియని వారు ఉండరు. అయితే బుర్కినా ఫాసో, సోమాలియా, సూడాన్, మియన్మార్, నైజీరియా, సిరియాల్లో కూడా సాయుధ పోరాటాలు జరుగుతున్నాయి. ఈ నెలతో 2023 సంవత్సరం ముగియబోతోంది. అయితే ఈ ఏడాది ముగిసే నాటికి 8 ప్రధాన యుద్ధాలు నమోదయ్యాయి. ఇంకా ఎక్కువ కూడా జరుగుతుండొచ్చని నిపుణులు చెప్తున్నారు. అంటే బయటకు కనిపించని అంతర్యుద్ధాలు కూడా ఈ లిస్టులో ఉంటాయి. ఈ పోరాటాల విషయంలో పరిశోధనలు చేసి ఆ డేటాను స్వీడన్కు చెందిన యూసీడీపీ ప్రాజెక్టు ప్రచురించడంతో ఈ యుద్ధాలు వెలుగుచూశాయి. వీరు ప్రచురించిన డేటాను ఐక్యరాజ్య సమితి ఏజెన్సీలు, వరల్డ్ బ్యాంక్, ఇతర అంతర్జాతీయ సంస్థలు కూడా ప్రామాణికంగా తీసుకుంటాయి. ఈ మేరకు వారి వార్షిక అంచనాలు, ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది. అయితే యుద్ధాలు, పోరాటాలను నిర్వచించడం లాంటివి వివిధ రకాలుగా ఉంటాయి. మరణాల సంఖ్యను ప్రామాణికంగా తీసుకునే ఒక వివరణను యూసీడీపీ, ఇతర అంతర్జాతీయ అధ్యయన సంస్థలు అనుసరిస్తాయి. ఏడాది కాలంలో ఒక యుద్ధంలో 1000 మరణాలు సంభవిస్తే దాన్ని పోరాటంగా నిర్వచిస్తారు. దేశాల మధ్య భూభాగాలకు సంబంధించి వివాదాలతో మొదలయ్యే సాయుధ పోరాటాల్లో ఏడాదికి 25కు పైగా మరణాలు సంభవిస్తాయని లెక్కలు చెబుతున్నాయి. ఈ మధ్యకాలంలో దేశాల మధ్య సంఘర్షణల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ పోరాటాల్లో సంభవించే మరణాల సంఖ్య 2027లోనే 97% పెరిగింది. 2000 ఆరంభం నుంచి చూస్తే ఈ పెరుగుదల 400%గా మారింది. దశాబ్దాల పాటు చారిత్రాత్మకంగా తక్కువ స్థాయిలో ఉన్న సంఘర్షణల స్థాయి ఇటీవల కాలంలో అపరిమితంగా పెరగడం ప్రపంచ స్థాయి నిపుణులు గుర్తించారు. దీని వెనుక అనేక కారణాలు ఉంటాయి. చిన్న దేశాలలో ఆర్థిక, సామాజిక ఉద్రిక్తతలు పెరగడం నుంచి ప్రపంచాన్ని శాసించే పేరున్న దేశాల్లోనూ అదే స్థాయిలో ఉద్రిక్తతలు పెరగడం మనం చూడవచ్చు. మనం నిత్యం చూసే ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, గాజా యుద్ధాలలో మరణాలు, విధ్వంసాలు భారీ స్థాయిలో సంభవిస్తున్నప్పటికీ చిన్న దేశాలలో జరుగుతున్న యుద్ధాలలో అంతగా మరణాలు ఉండవు. అందుకే అవి పెద్దగా ప్రపంచం దృష్టిని ఆకర్షించట్లేదు. ఒక యుద్ధం ప్రపంచం దృష్టిని ఆకర్షించడం వెనుక చాలా అంశాలు ప్రభావాన్ని చూపిస్తాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఒక ప్రాంతంలో జరుగుతున్న యుద్ధం వల్ల ఇతర దేశాలకు కూడా ప్రమాదం పొంచి ఉండటం అందులో ఒకటి. అధిక జనసాంద్రత గల కేంద్రాలకు దగ్గరగా యుద్ధాలు జరిగితే అవి వెంటనే బయటకు కనిపిస్తాయి. ఎన్జీఓలు, జర్నలిస్టుల కదలికలపై ఆంక్షలు, సోషల్ మీడియాలో వీడియోలు, రికార్డింగ్లు, ఫోటోలు, స్టోరీలు వ్యాప్తి చెందడం జరుగుతూ ఉంటుంది. సంక్షోభాలు చిక్కుకున్న దేశాలతో ఇతర దేశాలకు భౌగోళిక, సాంస్కృతిక సంబంధం వంటివి కూడా బాగా ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ యుద్ధాలు, సంఘర్షణలు ప్రపంచం దృష్టికి రాకుండా ఉంటాయి. అందుకే కాల్పుల విరమణకు అంతర్జాతీయంగా ఒత్తిడి, మానవతా కారిడార్లను తెరవడం, ఆహారం, ఔషధాలకు సంబంధించిన సామాగ్రిని పంపించడం లాంటివి ఉండవు. యుద్ధం లేదా సంఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలకు మానవతా సహాయాన్ని పంపాలంటే ఆ ప్రాంతాన్ని యుద్ధం జరుగుతున్నట్లు ప్రపంచానికి తెలియడం చాలా ముఖ్యం. మీకు తెలుసా, ప్రపంచవ్యాప్తంగా చాలా యుద్ధాలు జరుగుతున్నాయి. 1994లో రువండా మారణ హోమం తర్వాత గత ఏడాది తీవ్రంగా దాడులు జరిగాయి. వీటి గురించి ప్రపంచానికి తెలియదు. నార్వే దేశం ఓస్లోలో ప్రచురితమైన జర్నల్ ఆఫ్ పీస్ రీసెర్చ్లో రువండా మారణ హోమంలో 2.5 లక్షల మంది జనం మరణించారు. అసలు ఆ విషయం బయటకు రానే లేదు. టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్కి వ్యతిరేకంగా ఇథియోపియా ప్రభుత్వ చర్యల కారణంగా 2022 చివరి నాటికి 1 లక్షకు పైగా జనం చనిపోయారు. 2014లో మొదలైన యమన్ అంతర్యుద్ధంలో ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. ఈ అంతర్యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించట్లేదు. యుద్ధం ఇప్పట్లో నిలిచిపోతుందన్న ఆశలు కూడా కనిపించట్లేదని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఐరాస ప్రకటన మేరకు ఆ దేశంలో సగం మరణాలకు సాయుధ పోరాటమే ప్రధాన కారణం. ఆకలి, మానవతా సంక్షోభం వల్ల తలెత్తిన వ్యాధుల కారణంగా మిగతా సగం మంది చనిపోయారు. గత ఏడాదికి 2023కు మధ్య పోలిక చెప్పడం తొందరపాటే అవుతుంది. ఇప్పటి వరకైతే 2022 కంటే 2023లో మరణాల సంఖ్య కాస్త తక్కువగా ఉండొచ్చనేది ప్రాథమిక అంచనా. ఇథియోపియాలో హింస కారణంగా 2022 ఏడాది అత్యంత ఘోరంగా గడిచింది. మరో యుద్ధం విషయానికి వస్తే ఉత్తర ఆఫ్రికాలోని సాహెల్ రీజియన్లో జరిగిన
భారీ సాయుధ సంఘర్షణలో బుర్కినా ఫాసో యుద్ధం అత్యంత హింసాత్మకమైనదిగా మారింది. ఇందులో మౌరిటానియా, సెనెగల్, మాలి, బుర్కినా ఫాసో, నిగర్, నైజీరియా, చాద్, సూడాన్, ఎరిత్రియా, ఇథియోపియా దేశాలు కనెక్ట్ అయి ఉన్నాయి. 2016 నుంచి ప్రభుత్వ బలగాలకు ఇస్లామిక్ రెబెల్స్కు మధ్య హింసాత్మక ఘర్షణలకు బుర్కినా ఫాసో వేదికగా మారింది. 2023 జూలై నుంచి బుర్కినా ఫాసోలోని 46కు పైగా ప్రాంతాలు సాయుధ బలగాల ఆధీనంలోకి వెళ్లాయి. అక్కడ వేలాదిగా మరణాలు జరిగాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అంచనా వేసింది. తర్వాత చెప్పుకోవాల్సిన మరో దేశం సోమాలియా. ఇక్కడ జరుగుతున్న అంతర్యుద్ధం 2000 ఆరంభంలో మొదలై ఉధృత రూపాన్ని దాల్చింది. ఆఫ్రికా యూనియన్ మద్దతు కలిగిన ప్రభుత్వ బలగాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో అల్-ఖైదా మిత్రపక్షమైన అల్-షబాబ్ రెచ్చిపోవడంతో అంతర్యుద్ధం తీవ్ర రూపాన్ని దాల్చింది. పాశ్చాత్య దేశాల మద్దతు ఉన్న సోమాలియా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి అల్-షబాబ్ ప్రయత్నిస్తోంది. అధికారంలోకి వచ్చి అక్కడ ఇస్లామిక్ చట్టం ప్రకారం పాలించాలని అనుకుంటోంది. హ్యూమన్ రైట్స్ వాచ్ ఎన్జిఓ ప్రకారం ఇక్కడి జనంపై అల్-షబాబ్ సాయుధ గ్రూప్ విచక్షణరహితంగా దాడులు చేస్తోంది. పాఠశాలల్లో చదువుకునే పిల్లలను బలవంతంగా తమ గ్రూపుల్లో నియమించుకుంటోంది. ఆడపిల్లలను బలవంతపు పెళ్లిళ్లు చేసుకుని అరాచకం సృష్టిస్తున్న వారిని అడ్డుకునేవారే లేకుండా పోయారు. ఇక్కడ 2022 సంవత్సరంలో జరిగిన దాడులు అత్యంత హింసాత్మకంగా ఉన్నాయి. 1990లలో ఈ సంఘర్షణ మొదలైనప్పటి నుంచి 2022లోనే అత్యధిక మరణాలు నమోదయ్యాయి. మరో దేశం సూడాన్లోనూ తలెత్తని యుద్ధం మానవత్వానికి సవాల్గా నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్లో యుద్ధం మొదలైనప్పటి నుంచి దాదాపు 60 లక్షల మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టాల్సి వచ్చింది. సూడాన్ మిలిటరీ బలగాలకు ప్రభుత్వాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తోన్న పారామిలిటరీ బృందానికి మధ్య చెలరేగిన ఘర్షణ కారణంగా కేవలం 6 నెలల్లోనే 9,000 మంది చనిపోయారని ఐక్యరాజ్య సమితి తెలిపింది. అత్యంత దారుణమైన మానవతా సంక్షోభాల్లో ఇది ఒకటిగా నిలిచిపోయింది. ఈ పోరాటం కారణంగా 2.5 కోట్ల మంది నిరాశ్రయులై మానవతా సాయం కోసం అలమటిస్తున్నారు. ఇటు సైనిక పాలన కొనసాగుతున్న మియన్మార్లోనూ అంతర్యుద్ధం కొనసాగుతోంది. 2021లో మిలిటరీ తిరుగుబాటు, కొత్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న నిరసనకారులను అణచివేసే కార్యక్రమం జరుగుతోంది. దేశంలో 13,000కు పైగా చిన్నారులు మరణించగా 13 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. మయన్మార్లో 1950ల నుంచి వివిధ తిరుగుబాటు గ్రూపులు పనిచేస్తున్నాయి. వాటిలో చాలా గ్రూపులు తమ కార్యకలాపాలను సమూలంగా మార్చుకున్నాయి. దేశంలోని మిలిటరీ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇన్ డెప్త్లో మరో అంశాన్ని చూద్దాం.